కలెక్టర్ అనేవాడు మంత్రులకి ఎమ్మెల్యేలకి స్థానాలు మార్గదర్శిస్తూ ఉంటారు. మళ్ళీ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఇద్దరు ముగ్గురు 2 ఎలకల కోసం ఇంటికి పెట్టినట్టుగా 1000 మందికి ఇల్లు రెండు మీడియా కూడా పనిచేయడం లేదు. అక్కడికి వాడిని సమీకరించి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని దళాలాగా వ్యవహరించి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని ఈరోజు వాళ్ళ యొక్క దానికి కారణమైంది కూడా ఆ దళాలు ఎవరైతే ఉన్నారో ఆ దళారులందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పేసి కూడా గత ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా వారి మీద తగు చర్యలు తీసుకుని కొంతమందిని కూడా వారికి ఆదిలోకి తీసుకు అంటే అరెస్ట్ చేశారని తెలుస్తాం. దీని మీద పూర్తి విచారణ జరగాలని, అదే ప్రకారంగా ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఒకసారి వాళ్ళు మనసాక్షిని పరీక్షించుకోవాలి. 1983 నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు 1985లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయిన నాటి నుండి సుమారుగా ఈ రోజు వరకు 22-23 సంవత్సరాల పాటు మంత్రిగా ఉంటూ ఈ రోజు వరకు తన యొక్క రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల మీద, అదే ప్రకారంగా ఇటు పొంగుల సింహారెడ్డి గారి మీద, మంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం. వారు సత్తుపల్లిలో గెలిచిన తర్వాత కానివ్వండి, పాలేరులో గెలిచిన తర్వాత కానివ్వండి, ఖమ్మంలో గెలిచిన తర్వాత కానివ్వండి, వారు చేసిన ఒక అభివృద్ధిని ఈ 3 నియోజకవర్గాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా, అదే ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి మీరందరూ కూడా మనసాక్షిని రక్షించుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారి రాజకీయ జీవితంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మందికి ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలను మొత్తం గుర్తించి అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టిన మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటటువంటి విషయం తేలాల్సినటువంటిది మిగిలిన సమస్య. నిజంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అమానుషం అనేటటువంటి ఒక్క మాట తప్ప ఏ జిల్లా వాళ్ళు అక్కడ ఉన్నది, తణుకు వాళ్ళకి ఖమ్మానికి ఏమైనా సంబంధం ఉందా, భద్రాచలం వాళ్ళకి ఖమ్మానికి సంబంధం ఉందా, సూర్యాపేట వాళ్ళకి ఖమ్మానికి ఏమైనా సంబంధం ఉందా, వీళ్ళంతా ఏ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీకి బలపరచడం కోసం తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా ఒక అడ్డా ఏర్పాటు చేస్తున్నారా? నిజంగా కాలనీ స్టాండర్డ్ అయితే రేపు ఏమన్నా దోపిడీ దొంగల్లాగా తయారు చేస్తారా? వీళ్ళు ఏమన్నా ఎందుకు తయారు చేస్తా ఉన్నారు ఇట్లా? ఎక్కడ కారేపల్లి దగ్గర ఉండేటటువంటి ఊర్లో పోయి డబ్బు పెట్టి రావాలన్నా ప్రతి ఇంటికి ₹1,00,000 ఆ ఊరు. గత వారం రోజుల మనం వెల్లుమట్ల భూదాన భూములు పూర్తివేతలకు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలుసు. కానీ వాస్తవం ఏంటంటే మోసపోయి నష్టపోయినప్పుడు వాళ్ళు దాన్ని వాళ్ళ నష్టపరిహారం కోరుకోవచ్చు, దాన్ని అడిగే హక్కు కూడా వాళ్ళకు ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలు దీన్ని సాకుగా తీసుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి వాస్తవం చెప్పండి, తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి ఈ జిల్లా వారం రోజులుగా మీరందరూ మాతో పాటు ఖమ్మంలో ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈరోజు కొంతమందికి, కొన్ని పార్టీలకి ఇదొక రాజకీయ వేదికలాగా పేదల జీవితం